ఇది నేను చుక్కకూర ఆలు అండ్ శనగ చేస్తున్నానండి, శనగపప్పు. కావలసిన వస్తువులు అండ్ పప్పు, శనగపప్పు, ఆలు, చుక్కకూర 2 కట్టలు అండ్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా అండ్ కొత్తిమీర, అల్లము, పసుపు, కారము, జీలకర్ర ఆవాలు, సాల్ట్. ఇవి కలిపి ఇప్పుడు ఇది చుక్కకూర ఉడకబెట్టుకోవాలి, ఇవి కూడా ఉడకబెట్టుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనము చుక్కకూర అండ్ శనగపప్పు ఇవన్నీ చేద్దామండి. చూసారా, శనగపప్పు ఉడకబెట్టి ఆలుగడ్డ కూడా ఉడకబెట్టానండి, చుక్కకూర 2 కట్టలు ఉడకబెట్టాను. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకుందాం. ఓకేనండి, 2 పావులండి, 2 పావులు అవుతుంది, అంతకంటే ఎక్కువ ఉండదండి. 2 పావులు. కొంచెం మనం పప్పు ఉంది కదా, కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుందామండి. పోపు వేసుకుంటే అదొక ఇది, పప్పు అన్న తర్వాత అది వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే, చూసారు కదా, ఇగో అల్లము ఇవన్నీ ఉల్లిగడ్డ వేయాలి అండ్ 2 పచ్చిమిర్చి అండి. ఒకవేళ కంప్లీట్గా పచ్చిమిర్చితో అలా కూడా వండుకోవచ్చండి, ఇలా కూడా వండుకోవచ్చు. కొంచెం పచ్చిమిర్చి ఎండు కారం 2 కలిపి వండుకుంటే ఇలా కూడా రుచిగా ఉంటుందండి. చూడండి, అది ఉల్లిగడ్డ అంటే బాగా ఎర్రగా కాకుండా కొంచెం కచ్చిగా ఉండాలండి, అది తింటుంటే చాలా బాగుంటుంది. 1/2 స్పూను అల్లం అండి, ఒక చిన్న స్పూను పసుపు అండి. ఆకుకూరల మట్టుకు వేయొద్దు అంటారు, కానీ ఇందులో మనం పప్పు అది వేసాం కనుక వేస్తున్నానండి. ఇవి 2 చుక్కకూర కట్టలండి, క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు, కొంచెం పులుపు ఉంటుంది కనుక క్వాంటిటీని బట్టి. 1½ సాల్ట్ అండి, చూసారా. ఏం చేయాలంటే 2 పచ్చిమిర్చి వేసాం కదండి, అందుకే ఒక స్పూన్ కొంచెం వేస్తున్నానండి, ఎందుకంటే పులిపే ఉంటుంది కనుక కొంచెం కారం వేసుకుంటే నష్టం ఏం లేదండి. ఓన్లీ 1 టమాటా అండి, ఎందుకంటే పులుపు ఉంటుంది కనుక చుక్కకూర టమాటా. క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోవాలంటే ఇంకొకటి వేసుకోవచ్చండి. దీనికి తగినంత ఒకటి మట్టుకు వేస్తున్నాను. చూడండి, దగ్గర చూడండి, కలర్ చాలా బాగుంటుందండి. కొంచెం టమాటా ఉడికే వరకు ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దామండి. ఒకసారి చూద్దామండి, టమాటా వేసాం కదా, చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇదంతా ఇక ఇలా నైస్. చూడండి, టమాటా కంప్లీట్గా ఉడికింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట, శనగపప్పు, ఆలు, ఇదంతా వేసుకోవాలండి. ఈ రోటీకి చాలా బాగుంటుందండి, రైస్కి కూడా ఉంటుంది. ఓకే, ఇది రైస్కు ఇది ఓన్లీ వాటర్ వేయడమంటే వేసుకుంటే కొంచెం వేసుకోవచ్చు, మరి ఇది గ్రేవీలాగా ఉండడానికి ఉండదు. ఇగో ఇలాగే ఉండాలండి. ఇది ఉడకబెట్టాను కదా ఆలు అండి, ఇది చూడండి, ఇది చుక్కకూర ఎంత బాగుంటుందంటే టేస్ట్ వెరీ ఇదిగా ఉంటుందండి. సారీ, దీంట్లో ధనియాల పొడి కాదు అవన్నీ ఏమి ఉండవండి, ఇది ఎందుకంటే ఆకుకూర
ఓన్లీ ఆకుకూర కొంచెము చుక్క కూర పుల్లగా అనిపిస్తుంది కదండి. అందుకే ఇలా మిక్స్గా చేసామనుకో ఏమి తేడా కనిపించదండి. చూసారా? ఇప్పుడు వేసేసి ఒక్క 5 minutes ఇదంతా కారం ఇదంతా వీటికి పట్టేంత వరకు చిన్నగా సిమ్లో పెట్టుకోవాలండి. 2 minutes అవుతుంది కదండి. అదా సిమ్లో మంచిగా ఉడికిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొత్తిమీర వేసేసుకుందామండి. ఓకేనండి. కొత్తిమీర వేసేసుకొని ఒక 2 minutes అట్లా, అదే 1 minute, ఓన్లీ 1 minute పెట్టేద్దామండి. ఇప్పుడు చూద్దామండి. చూసారా ఎంత బాగా ఇదైందో? నైస్, చాలా బాగుంటుందండి. ఇది రోటీకి అయినా అన్నానికైనా బాగుంటుంది. రోటీకి ఇంకా చాలా బాగుంటుందండి. పప్పుగా ఆలు, పిల్లలకి ఇష్టమైంది ఆలు. హెల్త్ పరంగా చుక్కకూర చాలా మంచిదండి. స్కిన్ పరంగా, హెల్త్ పరంగా చాలా మంచిది అంటారండి. చూడండి ఎంత బాగా ఇదైందో. ఫ్యాంటాస్టిక్గా కనిపిస్తుంది చూడటానికి, తింటే కూడా అంత బాగుంటుందండి. వావ్, చూసారండి? మీరు కూడా చెయ్యండి. ఇది హెల్త్కి సంబంధించిందే అనుకోవాలి, ఎందుకంటే శనగపప్పు అండ్ ఆలు అండ్ చుక్కకూర చాలా మంచిదండి హెల్త్ పరంగా. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. పిల్లలకి మనకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా చేసి రుచి చూసి కొంచెం కామెంట్స్ అవి పెట్టండి. ఓకే.